23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఐదు 23. ఎట్లనగా బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసం పోచి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తడు ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా నాతో కూడా చెప్పండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. దేవునికి స్తోత్రములు. ఈ మాటలు దేవాది దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరితో మాట్లాడుతున్నారంటే రాజైన బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. రాజైన బెల్షస్సరు ఎవరంటే బబులోను సామ్రాజ్యానికి అధిపతి. అంతకుముందు అష్షూరు సామ్రాజ్యం ఉంది, అంతకుముందు ఐగుప్తు సామ్రాజ్యం ఉంది. ఆ తర్వాత అలాంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అనగా బంగారం లాంటి సామ్రాజ్యము అంతకుముందు ఆయన తండ్రి నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. ఆయన కుమారుడైనటువంటి బెల్షస్సరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. దేవునికి స్తోత్రం. మన ప్రాణం ఎవరి వశంలో ఉన్నదండి? మన సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నవి? ఆ దేవునిని గనపరచడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని అన్నాడు. నా బాల్యకాల సమయంలో చిన్నవాడిని నేను. మరి అలాంటి సమయంలో డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఒక పాంప్లెట్ చేసి టైప్ చేయించి దాన్ని ఒక పావల చారాన జిరాక్సులు చేసి మరి ఆ ఊరంతా పంచిపెట్టి ఆ పెద్ద మీటింగ్ జరిపించాం. తబలా ఇట్లా కీబోర్డ్ అన్నీ ఏర్పాటు చేసి బాల్యకాల సమయంలో మరి ఒక 3 దినాలు ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన రాత్రికాల సమయంలో నేను ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆకాశం నుంచి పువ్వులు పడినట్లుగా నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఒక ముసలాయన వచ్చి కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు లేరు, నువ్వు నాకు కావాలని, సర్వలోకనాథుడగు యేసునాథుడు త్వరలో రాబోతున్నాడు అని దేవుని దూతలు యెహోవా ఎన్నుకున్న వారులారా తెంచండి, దేవునిని సేవించడానికి నువ్వు నాకు కావాలని దేవుని దూతలు నాతో ఆ సమయం నుంచే మాట్లాడటం ప్రారంభించారు. కాబట్టి దేవుణ్ణి గనపరచాలి. మన ప్రాణం ఎవరి వశంలో ఉన్నదంటే దేవుని వశంలో ఉన్నది. ఒక ఆయన అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటాడు. మరొక ఆయన 103వ కీర్తనలు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా గుండె ఊపిరితిత్తులు మొత్తం నోరు. మరి ఒక చిన్న విషయం చెప్తాను. నేను నా బాల్యకాల సమయంలో 7వ తరగతి చదువుతున్న సమయంలో నాకు వాస్తవానికి అన్ని బూతులే మాట్లాడేవాడిని. మాటలు రావు. ప్రతివారు కింద పడి నవ్వేవాళ్ళు. అప్పుడు నేను వెళ్ళి కొన్ని సెలవుల్లో సమయంలో వారి గ్రామాలు తీసుకెళ్ళి మాటలు చెప్పించుకుని పక్కపక్క నవ్వేవాళ్ళు. అది నేను సరిగానే మాట్లాడుతున్నాను, వీళ్ళేటి కింద పడతారు అనుకునేవాడిని, కింద పడి నవ్వుతున్నారు అనుకునేవాడిని. అలాంటి సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి, ప్రభువా నీవు కనుక అందరూ మాట్లాడేటట్లుగా నాకు నోరు దయచేస్తే నా నోరు నీకే పాటలు కానీ మాట్లాడటం కానీ వాక్యం అన్నీ నీకే అంకితం చేస్తానని ఆ సమయంలో దేవునితో మాటలిచ్చాను. సుమారు 10th క్లాస్ వచ్చేసరికి మరి నా యొక్క నోరు సగిలింది. అందరిలాగానే మరి మాట్లాడుతున్నాను. చాలామంది నా పేరు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే
నీ పరిస్థితి నీకు తెలియదు. దేవుడు నీ విషయంలో ఎంత ఘనకార్యం చేశాడో మాకు తెలుసు కాబట్టి మా పిల్లలకి నీ పేరు పెట్టుకున్నామన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్ప దేవుడు. నీ ప్రాణమును మరి నీ యొక్క సకల మార్గములను ఎవరి వశములో ఉన్నవో ఆ దేవుని నీవు గణపరచాలి. నా ప్రాణము మరి దేవుని నమ్ముకొని నెమ్మదిగా ఉన్నదని ఒక ఆయన అంటాడు. కాబట్టి ప్రాణం ఎవరి వశంలో ఉంది? ఎక్కడుంది ప్రాణం? ఎక్కడుందండి? 1 సమూయేలు 24వ అధ్యాయంలో అబీగయలు అంటది ఆ దావీదుతో ఏమంటదంటే నీ ప్రాణము దేవుని యొక్క దావీదు ప్రాణం ఎవరి వశంలో ఉందంటే యెహోవా యొక్క జీవపు మూటలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రాణం ఎక్కడుందండి? దేవుడు ఆదామును కలగజేశాడు. ఒక శరీరంలో 3 ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం ఎట్లుంటుంది? రక్తమే ప్రాణం. ఆ రక్తము, ప్రాణము, శరీరం కలిస్తే మరి 3 కలిస్తేనే మన యొక్క మనిషి అన్నమాట. అయితే ఆదాముతో అన్నీ కలగజేసి రక్తాన్ని, శరీరాన్ని కలగజేసి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. జీవవాయువు అంటే ఆ యొక్క వాయువును నాసికారంధ్రంలో తన యొక్క నోటి ఊపిరి చేత జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఆ ఆత్మ ఎక్కడుందంటే ఆ యొక్క దేవుని యొక్క జీవపు మూటలో ఉన్నదని అబీగయలు చెబుతుంది. అబీగయలు అసలు నాబాలు భార్య. ఒకనొక సమయంలో నాబాలు, అబీగయలు వారికి చాలా పశువులు ఉండి, పనివారు ఉన్నారు, బహు సంపద ఉన్నది. అలాంటి సమయంలో దావీదు 400 మంది ఆ యొక్క తన వారితో అరణ్యంలో ఉంటున్నాడు. అలాంటి సమయంలో దావీదు అబీగయలు యొక్క నాబాలు యొక్క పశువుల్ని, గొర్రెల్ని అన్నిటిని కూడా రాత్రికాల సమయంలో బహుగా ఉపయోగపడిన సమయంలో ఒకనొక సమయంలో కష్ట సమయంలో దావీదుకి కష్ట సమయంలో ఏమన్నాడంటే 10 మందిని పంపి, మనం వారికి బహుగా ఉపయోగపడ్డాం కాబట్టి, వారికి చాలా మేలు చేసాం కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగండి, మరి కొన్ని పదార్థాలు అడగండి అని చెప్పినప్పుడు మరి 10 మంది వెళ్ళి అడిగారు. మరి మేము కష్టపడ్డాం, కృతజ్ఞతగా మాకు మరి ఏమన్నా సహాయం చేయమని అడిగినప్పుడు మరి నాబాలు ఏమన్నాడంటే దావీదు ఎవడు, యెషయా ఎవడు అని విపరీతంగా మాట్లాడాడు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని సమయంలో దేవుడు ఇచ్చిన రక్షణ, దేవుడిచ్చినటువంటి ఉపయోగాలు, ఆ దావీదు చేసినటువంటి ఉపయోగాలు కృతజ్ఞత లేని సమయంలో దావీదు తన వారందరితో కత్తులతో, గుదియలతో మరి బయలుదేరాడు యుద్ధానికి. అలాంటి సమయంలో వారి పనివాడైనటువంటి ఒకడు ఆ యొక్క అబీగయలతో చెప్పాడు, అమ్మ మరి మేము అరణ్యంలో ఉన్నప్పుడు వారు మాకు బహుగా ఉపయోగపడ్డారు. 1 సమూయేలు రాసిన గ్రంథం ఏ విధంగా ఉపయోగపడ్డారంటే చూడండి. 1 సమూయేలు రాసిన గ్రంథంలో వారు 24వ అధ్యాయంలో వారు బహుగా ఉపయోగపడ్డారు. వారు ఏ విధంగా ఉపయోగపడ్డారంటే 1 సమూయేలు 24వ అధ్యాయము 'వారు ఆ యొక్క చుట్టూ కూడా వారు ఎంతగానో మరి పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. వారి పరిచర్య చేసినందుకు గాను వారు కృతజ్ఞత లేకపోగా అప్పుడు అబీగయలు పనివాడు చెప్పిన మాటలను బట్టి వెంటనే చాలా రకాల పదార్థాలు మరి దావీదుకు తీసుకెళ్ళి మరి ఆయనకు మరి చేసినటువంటి ఉపకారానికి మేము మర్చిపోయాం కాబట్టి దయచేసి కరుణించు, మా ప్రాణం నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే జీవపు మూటలో, దేవుని యొక్క జీవపు మూటలో నీ ప్రాణం ఉన్నది, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని మరి ఆయన కొనియాడినప్పుడు ఆయన అమ్మా నీవు ఈ సమయంలో రాకపోతే నీ యొక్క తెల్లవారేసరికి నీ ఇంటిలో ఏ వస్తువు ఎవరు కూడా చిన్నవారు కూడా ఉండకూడదని మేము నిర్ణయించుకున్నామని, ఆ విధంగా నువ్వు ఆశీర్వాదం నొందావు, నువ్వు దీవించబడతావని పొగిడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవరి వశములో ఉన్నదంటే దేవుని వశములో ఉన్నాయి. సకల మార్గములు మనం ఏదో అనుకుంటాం, అది చేయాలి ఇది చేయాలని.
ప్రతి ఒక్కరు కూడా ఏదేదో అనుకుంటారు. అదృష్టం చేతనే జరుగుతాయి అని ప్రసంగి అంటాడు. కాబట్టి మనం ఏదో తలస్తాం, దైవ మార్గం తలుస్తుంది. కాబట్టి మా జీవితంలో ఏదోదో ఎన్నో ఊహలు, దేవుని యొక్క మన తలంపులు వేరు. అందుకే యెషయాలు అంటాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. కాబట్టి దేవుని యొక్క మార్గాలే, యెహోవా నిర్ణయమే, తీర్మానమే స్థిరమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరచాలి మన జీవితంలో. మరి మన ప్రాణం, మన సకల మార్గం, మన భవిష్యత్తు అంతా కూడా రాజైనటువంటి బెల్షస్సరుతో దేవుడు మాట్లాడేసరికి ఆయన ముఖం వికారం అయిపోయింది. ఆయన యొక్క హస్తం వచ్చేసి, ఒక హస్తం వచ్చేసి ఆ గోడ మీద ఏదో రాసింది. ఆ రాసిన హస్తాన్ని చూసినటువంటి ఆ యొక్క బెల్షస్సరు ముఖం వికారం అయిపోయింది, నడువు క్రిందకు జారిపోయింది, ఆయన కాళ్ళు గడగడ వణికిపోతున్నాయి ఆ హస్తాన్ని చూసి. అయితే జరిగింది ఏంటంటే, ఆయన ఒక విందు చేయించాడు 1000 మందికి, అధిపతులకి, రాణులతో, ఉపపత్నులతో విందు చేస్తే ఆ విందులో మరి బంగారం, దేవాలయంలో ఉన్నటువంటి బంగారం, వెండి, గొప్ప సామ్రాజ్ఞి, దేవుని సామ్రాజ్ఞిని వాడుకుని మరి త్రాగుతూ 1000 మందితో విందుతూ ద్రాక్షారసం త్రాగుతూ వారు బంగారం, వెండి విగ్రహాలతో, రాతి కర్ర చేయబడినటువంటి విగ్రహాలని స్తుతిస్తున్నారు. అది పొరపాటు చేశాడు బెల్షస్సరుకి దేవుడు గొప్ప స్థాయి ఇచ్చాడు. మరి ఏ స్థాయి ఇచ్చాడంటే ఆయనకి మహర్దశ ఇచ్చాడు. మహర్దశ అంటే ఆయన ఎవరైనా చంపాలంటే ఎవరిని చంపేస్తాడు, ఎవరినైనా బ్రతికింపజేయాలంటే బ్రతికించేస్తాడు, ఎవరినైనా రక్షించాలంటే రక్షించేస్తాడు, ఎవరినైనా హెచ్చించాలంటే హెచ్చించేస్తాడు, ఎవరినైనా తగ్గించాలి, తొక్కివేయాలంటే తొక్కివేస్తాడు. అలాంటి మహర్దశ దేవుని వల్ల పొందుకొని దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలని తీసుకొచ్చి మరి త్రాగుతూ మరి వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో రాయితో చేయబడినటువంటి విగ్రహాలని స్తుతిస్తూ, అలాంటి సమయంలో ఒక హస్తం వచ్చి రాయబడినట్లుగా చూస్తున్నాం. ఏమని అంటున్నాడంటే, అక్కడ మెనే టెకెల్ ఉపార్సిన్ అని రాయబడింది. దాని అర్థం తెలియక మరి అందరినీ, జ్ఞానుల్ని, గారడీ వాళ్ళని, ఆ దేశంలో ఉన్న వారందరినీ పిలిపిస్తే ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. అది రాసిందేదో, ఆ వ్రాత ఏంటో, ఒక చెయ్యి వ్రేలొచ్చేసి రాసింది, ఆ వ్రాత ఏంటో తెలియదు, దాని అర్థం కూడా తెలియని సమయంలో అప్పుడు రాజు ఒకటి ప్రకటన చేశాడు. ఎవరైనా సరే ఈ యొక్క దాని ఆ రాత చెప్పాలి, దాని అర్థం చెప్పాలి. ఎవరైనా చెప్తే వారి యొక్క మరి మెడలో బంగారపు చైనేస్తాం, మరి ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో 3వ అధికారిగా చేస్తామని మరి 3 యొక్క హక్కులు ఇచ్చినట్లుగా చూస్తున్నాం, 3 యొక్క అధికారాలు మరి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాంటి సమయంలో ఎవ్వరు కూడా రాలేదు. ఆ సమయంలో ఆ దేశపు రాణి అయినటువంటి ఒక ఆవిడ వచ్చేసింది. అయ్యా, మరి ఇంతకుముందు మరి దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలని, దేవునితో సహవాసం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నీ తండ్రికి మరి ఇలాంటివన్నీ ఎన్నో చేశాడు, కాబట్టి ఆయనను పిలిపించు, ఆయన మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చెప్తాడని చెప్పినప్పుడు అప్పుడు దానియేలును పిలిపించారు. దానియేలును పిలిపిస్తే మరి అది ఆ చెయ్యొచ్చి రాసింది. మరి దాని యొక్క అర్థమేంటో, రాతేంటో చెప్పుమని చెప్పినప్పుడు, మేము ఇలాంటి బహుమానాలు ఇస్తాం నీకు, నీ జీవితంలో మరి ఒక గొప్ప చైన్ ఇస్తాం, గొప్ప మరి 3వ అధికారిగా చేస్తాం. మరి 3 అధికారాలు మరి చెప్పినప్పుడు దానియేలు ఏమన్నాడంటే, నీ అధికారాలు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పడం ప్రారంభించాడంటే, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. మన జీవితంలో గణపరచాల్సింది ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని దయే, ఒక ఉద్యోగం ఉన్నదంటే అది దేవుని దయే, ఒక కుటుంబీకులు అయ్యామంటే అది దేవుని దయవే, ఒక గృహం వచ్చిందంటే దేవుని దయే, మరి మనకు పిల్లలు అనుగ్రహించబడ్డారంటే దేవుని దయే. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా పోషిస్తున్నాడంటే, అందరి ఎడల దేవుడు గొప్ప గొప్ప ఉపకారాలు చేస్తున్నాడంటే అది దేవుని దయే. ఆ దయందు దేవుని గణపరచాల్సిన మనం దేవుని యొక్క ఆధిక్యతను పొంది, దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ,
దేవుని యొక్క భాగ్యాన్ని అనుభవిస్తూ దేవుని సాక్షిగా జీవించకుండా ఈ లోకంలో అందరూ నశించిపోయేవారిలాగా చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు. ఏదో చిన్నవాడైతే క్షమించి వదిలేసేవాడేమో, కానీ నీకింత భాగ్యం ఇచ్చిన మరి నన్ను నీవు ఘనపరచలేదు కాబట్టి మెనే టేకేల్ ఒఫార్సిన్ అని ఆ యొక్క రాత చెప్పినట్లుగా చూస్తున్నాం. అందులో మినే అనగా మరి నీ యొక్క రాజ్యం, మరి నీ యొక్క ప్రభుత్వం లెక్క చూసాం, నీ యొక్క ప్రభుత్వం మరి లెక్క చూసాం, కానీ టెకేల్ అనగా లెక్క చూసాం, కానీ త్రాసులో చూస్తే అది తక్కువగా కనబడింది. నీ యొక్క ప్రభుత్వ విషయంలో దేవుడు నిన్ను లెక్క చూశాడు. మరి ఉపార్సిన అనగా నీ రాజ్యం నీ అంత నుండి తొలగించబడి వేరే మరి నీకన్నే యోగ్యులకు ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునితో సహవాసం నమ్మకస్తులుగా ఉన్నారో, ఎవరైతే యథార్థంగా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు సాక్షిగా మరి నిష్టగా జీవిస్తున్నారో వారికి ఇస్తాను, మాదీయులకి పారసీయులకి ఇస్తానని ఆ దేవుడు మాట్లాడినట్టుగా దానియేలుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మరి నీ ప్రాణం ఎవరి వశంలో ఉందంటే దేవుని వశంలో ఉన్నది. దేవుడు మన ప్రాణం మరి ఆయన వశంలో ఉన్నది. ఎప్పుడు ఎంత మరి చాలామంది ప్రాణం మరి గొప్ప దైవజనులు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడికి కూడా చెప్పాడు, ముత్యాలను తీసుకెళ్ళి పందులు ఎదుట వేయొద్దు, పరిశుద్ధమైనది కుక్కల ఎదుట వేయొద్దు, మరి మీరు తోడేళ్ల మధ్య ఉంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తతోనూ పాముల వలె వివేకులను పావురుల వలె నిష్కపటులై ఉండి మరి మనం మన యొక్క దేవుని మహోన్నతని మరి స్థితిని మనం వివరించుకోవాలి. ఆయన ఆకాశ మహాకాశాలని సృష్టించిన దేవుడు. మనం 1/3 ప్రకటన గ్రంథంలో ఉంది, 1/3% ఆ దేవదూతలు పరలోకం నుండి మరి ఫాలింగ్ యాంగిల్స్ వాళ్ళు త్రోసివేయబడ్డారు. మరి వాళ్ళు ఈ లోకంలో దేవుళ్ళుగా కొనసాగుతున్నారు. మన దేవుడు దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే మహాత్యము కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం మరి ఎంతగా వివరించినా వర్ణించుకున్నా ఆ దేవుని వర్ణంలో సాగిపోవాలి తప్ప మనం వేరే వారిని మనం అసలు అవసరం లేదు మనకి. ఎందుకంటే మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మన పక్షాన ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనం ఆయనకి మనం ఎరగాల, మనం ఆయన్ని ఎరగాలి. మన జీవితాల్లో ఒక సమయంలో అన్నాను, ప్రభువా నువ్వు నా సేవ చేయమంటున్నావు, ఎంతోమందికి ప్రకటించి నేను పరలోక రాజ్యం వెళ్ళకపోతే నాకేంటి ప్రయోజనం? ఎంతోమందికి ప్రకటిస్తాను, నీ రాజ్య వారసులుగా చేస్తా. నేను ఎక్కడైనా తప్పిపోయాననుకో పరలోక రాజ్యం వెళ్ళను. కాబట్టి నేను సేవ నువ్వు చెప్పినట్లుగా సేవ చేస్తా, కానీ నాకు ఒక వాగ్దానం చేయాలి. పరలోక రాజ్యం చేరే వరకు నన్ను భద్రపరుస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. చేస్తే నేను ఐఎమ్ రెడీ అని చెప్పాను. అయితే ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చదువు అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చదువు అన్నాడు. అందులో సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నాడు. తండ్రి పరలోకంలో యేసుప్రభు వారు, మరి పరలోకంలో తండ్రిగా, పాత నిబంధనలో యెహోవాగా, క్రొత్త నిబంధనలో శరీరధారిగా యేసుప్రభు వారుగా ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి నరావతారంగా వచ్చినప్పుడు ఆయన పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శాన, తండ్రి యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా ఉన్నదో మన ప్రభు అయిన దేవుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే నేను అన్నాను, మరి నువ్వు నన్ను ఎరిగి ఉన్నానంటున్నావు, నీ కుమారుడు నన్ను ఎరిగి ఉన్నానంటున్నావు, నేను కూడా నిన్ను ఎరిగి ఉన్నానంటున్నావు, కాబట్టి నువ్వు నాకు కనిపించు, నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్తాను. అప్పుడు ఏమంటాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువు అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువు అన్నారు. గాలి తనకిష్టమైన చోటికి
విసురును. చదవండి. గాలి తనకిష్టమైన చోటికి విసురును. నీవు దాని శబ్దముని విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడని దేవునికి స్తోత్రం. మరి 95వ సంవత్సరం మే 15వ తారీఖున దేవుడు ఈ మాటలు నాతో చెప్పాడు. మరి నాకు తెలియని ఒక నాలో నుంచి ఓటలు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా ప్రభు బిడ్డలారా, మన ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. మన సకల మార్గాలు, మరి నీ పిల్లల మార్గం నువ్వు ఒకటి తలుస్తావు, నీ భర్త ఒకటి తలుస్తాడు, నీ పిల్లలు ఒకటి తలుస్తారు. కానీ వారి మార్గాలు యెహోవా తీర్మానమే. ఆయన ఆలోచన ఏంటో, ఆయన చిత్తమేంటో, మరి నేను దేవుని సేవ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నా యొక్క మార్గాన్ని ఒక విధంగా కట్టుకుంటే దేవుడు మరొక రకంగా దేవుడే మార్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రాణమును సకల మార్గములను ఎవరి వశములో ఉన్నవో ఆయనను గనపరిచినప్పుడు, మరి దానియేలు గనపరిచినప్పుడు దేవుడు ఆయనకు ఉదారంగ వస్త్రాలు, అంటే రాజు ధరించే వస్త్రాలు ధరించిపోజేశారు. తర్వాత మరి రాజుగా మెడలో చైనేశారు. మూడవదిగా ఆయన బబులోను సామ్రాజ్యానికి 3వ అధిపతిగా చేశారు. తర్వాత దర్యావేషు పాలనలో కూడా మాదీయ పారసీక సామ్రాజ్యంలో కూడా ఆయన కొనసాగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన ప్రాణము, మరి సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే నెనరగల స్త్రీ కొనియాడబడున. నెనరగల అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఎవరికైతే ఉన్నదో వారు గణపరచబడతారు. అబీగయలకి కృతజ్ఞత ఉన్నది. నాబాలుకు పనికిమాలిన వాడు, దుష్ట సంబంధి అయిన వాడు కాబట్టి అతనికి చేసిన మేలుకు కృతజ్ఞత మనం నేర్చుకోవాలి. మనం కూడా మన జీవితాల్లో కృతజ్ఞత, ప్రతి చిన్న విషయాల్లో దేవుడికే కాదు మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో కృతజ్ఞత కలిగినప్పుడు దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. మరి ఆ యొక్క ఎస్తేరు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ అహష్వేరోష రాజు కృతజ్ఞత మరి భావాన్ని చూస్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనంలో రాజు గణపరచనుద్దేశించు వానికి ఏమి చేయవల్లని రాజు అతనిని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరికి రాజు గణపరచని అపేక్షించునని అనుకొని రాజుతో ఇట్లా, నేను రాజు గణపరచని అపేక్షించువానికి చేయదగినది ఏమిటంటే రాజు ధరించుకుని రాజవస్త్రాలు ధరింపజేయాలి, రాజు ఎక్కువ గుర్రాన్ని ఎక్కించాలి, రాజు తల మీద పెట్టి రాజు కిరీటాన్ని ధరింపజేయాలని ఆ యొక్క హామాను సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ హామాను మరి మొర్దెకై ఒక సైనికుడిగా ఉన్నాడు. అయితే అందరూ హామానికి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాడు. మరి ఏమని పాటిస్తున్నాడంటే, నీ దేవుడైనా ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి, కానీ ఎవరికి కూడా నమస్కారం చేయకూడదన్న ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి హామాను విషయంలో ఆలోచన చేశాడు. హామాను ఆలోచన చేశాడు తన భార్యతో. ఏమని ఆలోచన చేశాడంటే, హామాను యొక్క మొర్దెకైని ఏ విధంగా అయినా సరే ఉరికంబ ఎక్కించాలని రాజుతో మాట్లాడి మరి ఆ విధంగా శిక్ష వేయాలని ఆ రాజు దగ్గరికి అర్ధరాత్రి కాల సమయంలో వస్తే, ఆ సమయంలో రాజుకి నిద్ర పట్టకుండా మరి ఆ యొక్క గ్రంథాన్ని, రాజ సమాచార గ్రంథాన్ని చూస్తున్న సమయంలో ఈ ఇంటికి అనిపించింది. ఏది? ఆ యొక్క మొర్దెకై ఒక గొప్ప త్యాగం చేశాడు. మరి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఇద్దరు మరి రాజును చంపాలని ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే ఆ సమాచారం రాజుగారికి మరి ఆ యొక్క మొర్దెకై తెలియపరిచాడు.
మరి అందుకు గాను ఎలాంటి బహుమతి కూడా లేదు, ఎలాంటి కృతజ్ఞత కూడా లేదు ఆ రాజు నుంచి కానీ అధికారుల నుంచి కానీ. అలాంటి సమయంలో రాజుకి మరి ఆశ్చర్యం వేసింది. ఇంత నా ప్రాణాన్ని, రాజు యొక్క ప్రాణాన్ని రక్షించిన వానికి మరి ఎలాంటి కృతజ్ఞత చూపించలేదని మరి ఎక్కడో ఎవరో బయట ఉన్నట్లు అర్థమయ్యి, ఎవరు అక్కడ అంటే మరి హామాను ఉన్నాడని చెప్పారు. ఆయన రమ్మని చెప్పాడు. ఆ రమ్మని చెప్పినప్పుడు అప్పుడు ఆ హామాన్ని అడిగాడు రాజు గనపరసను ఉద్దేశించడానికి ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సన్మానించాలి, ఏ విధంగా గ్రాటిట్యూడ్ చేయాలని రాజు అడిగినప్పుడు హామాన్ అనుకున్నాడు కదా, నన్నుగాక ఇంకెవరిని ఇంతకుముందు రాజు ఎంతో గనపరిచాడు. ఎక్కడో ఉన్న హామాన్ని తీసుకొచ్చి తన ప్రక్కనే ఒక సింహాసనం వేసి తనతో పాటు ఒక అధికారం చెలాయించేవాడుగా అంత ఆధిక్యత ఇచ్చాడు. అందుకు గాను ఇక నన్నే ఏదో చేయబోతున్నాడు రాజు అని చెప్పేశాడు. ఏమని అంటే, రాజు గణపత్సవా అని మరి ఎలాంటి చేయాలంటే రాజవస్త్రాలు ధరింపజేయాలి, రాజు యొక్క గుర్రం ఎక్కించాలి, రాజు యొక్క పెట్టుకునే కిరీటం పెట్టాలి. ఈ విధంగా అందరూ వెనక ముందు మరి ఈ విధంగా మరి కృతజ్ఞత చూపించాలని చెప్పినప్పుడు వెంటనే రాజు అన్నాడు, నువ్వు ఏదైతే చెప్పావో తూచా తప్పకుండా ఆ మొర్దెకైకి చేయమని చెప్పినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మరి ఏ విధంగానైనా చేయగలడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, మహాదేవుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. ఆయన నిత్యము ఇంతకు ముందు ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్నవాడు, రానున్నవాడు, మరి యుగయుగాల సజీవుడు అయిన దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆ విధంగా రాజు గణపత్సను ఉద్దేశించడానికి మరి ఆ విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు అగాధంలో ఒక సమయంలో నాకు ఒక కల వచ్చింది. నా బాల్యకాల సమయంలోనే ఒక ఆకాశం నుండి ఒక చైను మరి భూమి మీదకి రావటం చూశాను. మరి భూమి మీదకే కాదు, ఒక బావి ఉంది, ఆ బావిలోకి వెళ్ళింది. ఆ బావిలోనే కాదు, ఆ బావిలో ఇంకా లోపలికి వెళ్ళింది. అగాధం ఉన్నది. ఆ అగాధంలో మొత్తం జిగురు మట్టి ఉంది. ఆ మట్టి లోపల వెళ్ళి అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయిని టచ్ చేసింది. ఆ బురదలో నుండి మహా జిగట గల దొంగ భూమిలో నుండి ఆ రాయిని నీళ్ల మీదకి తెచ్చింది. నీళ్లలో నుంచి, బావిలో నుంచి మెల్లగా తీసుకుని వచ్చి ఈ లోకంలోకి తెచ్చింది. ఈ లోకంలోనే కాదు, ఆ రాయి ఇంకా పైకి తీసుకెళ్ళి ఆకాశ మధ్యానికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక కాకి చూసింది. వీళ్ళిద్దరు బంధాన్ని చెడగొట్టాలని మరి ఆ ఒక కాకి రెక్కతో కొట్టింది. వెంటనే ఆ రాయి మళ్ళీ ఎక్కడ పడాలంటే భూమి మీద పడాలా, లేకపోతే బావిలో పడాలా, అగాధంలో పడాలా. అలా పైకి వస్తున్న సమయంలో ఆ చైను మరి ఊరుకోలేదు. వెంటనే వచ్చి మళ్ళీ ఆ రాయిని ఆకాశంలోనే తాకింది. మరి అక్కడ ఆ రాయి తాకిన తర్వాత మరలా తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అదంతా పొగ ఉన్నది. ఆ పొగ మరి మహా ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి ప్రదేశంలో చాలా రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ చాలా రాళ్ళు ఉన్న తర్వాత ఆ రాళ్లలో ఈ రాయిని కూడా కూర్చోబెట్టింది. ఆ రాళ్ళన్నీ కూడా ప్రార్థన, పరిశుద్ధుడని దేవుని కొరకు విజ్ఞాపన ప్రార్థన, సజీవమైన రాళ్ళు. మరి దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ పేతురు రాసిన పత్రికలో ఆ యొక్క కళ వాక్యం నేను చూశాను. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు. ఇంతకుముందు చేశారు ఉదయ్ గారు. ఇక్కడుండి ఆస్ట్రేలియా గురించి, అమెరికా గురించి, రష్యా గురించి మరి వారు టకటక మరి చాలా స్పీడ్గా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అలా సజీవమైన రాత్రి మగళ్ళు ద్వారం వేయబడక మరి వారు దేవుని కొరకు మూలుగుతూ ఉంటారు. కృష్ణాపర్ గారు చాలా యథార్థంగా ఉంటారు. మరి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి వీళ్ళంతా మరి దేవుని కొరకు తప్పిస్తున్నారు, దేవుని కొరకు ఏదో చేయాలని. కాబట్టి దేవుని హస్తం బలపరచకపోతే నన్ను బలపరచువా అని అందే నేను సమస్తం చేయగలను. అలా చేయాలంటే మనం యోగ్యులుగా, ఆయన దృష్టికి ఇష్టలుగా, ఆయన సన్నిధిలో మనం ఏం చేయలేం. మన జీవితంలో మనం నిమిత్త మాత్రం దేవుని కృపే వచ్చి నేనేమైనా అయినానంటే అది దేవుని కృప వలనే కానీ మన యొక్క శక్తి, సామర్థ్యం, జ్ఞానం ఏం కాదు. కాబట్టి
బెల్షస్సరుతో దేవుడు చెప్పాడు, మరి నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవరి వశములో ఉన్నావంటే దేవుని వశములో ఉన్నాయి. కాబట్టి ఆయనని గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన యందు ఆనందించాలి, ఆయన్ను ఆరాధించాలి. అది చెప్పశక్యముగానటువంటి ఆనందం, మహిమాయుక్తమునైన ఆనందం. అది వెండి బంగారాలు మరి వాటి ఎదుట ఆనందం ఎదుట సాటిరావు, ఎంతో ఆనందం. కాబట్టి అలాంటి అత్యానందం మరి ఈ లోకంలో అనుభవిస్తే, ఈ లోకంలో అనిపించకుండా నేను పరలోక రాజ్యం వెళ్తానని మనం ఏదో ఊహించుకుంటే కాదు, కానీ మరి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి శాంతి, సమాధానం, నీతి, సమాధానం. ఆ యొక్క రోమా 14:17 ఏముందంటే, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ అనుభవించకుండా, ఇక్కడ ఆనందించకుండా మరి దేవుడు వాగ్దానం చేయాలి. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆ ఆనందాన్ని, ఆ నీతిని, నా యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క నీతి న్యాయాల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయనను గనపరచాలి. ఆయన మనం గనపరిచినప్పుడు మరి చాలామంది పిల్లలను గనపరుస్తారు. అబ్రహాము మరి ఎవరిని గనపరిచాడు? కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. మరి హోషియా భార్యను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి నీకున్నదాన్ని నాకు అర్పించే అన్నాడు. కాబట్టి మనం మన జీవితాల్లో యేసుప్రభు వారు కూడా చెప్పింది ఏంటంటే, మరి నన్ను వెంబడించేవాడు తన తండ్రినైనను తల్లినైనను అన్నీ విడిచిపెట్టి తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలాంటి వారి కోసం యేసుప్రభు వారు మీరు రండి మనుషుల పట్టు జాలరుగా చేస్తానని దేవుడు గొప్ప ఉద్యమం మరి మన ప్రపంచంలో కలగజేశాడు. కాబట్టి మనలను దేవుణ్ణి గణపరచడానికి దేవుడు నియమించుకున్నాడు. మరి ఇంత ఆధిక్యత బెల్షస్సరుకి ఎందుకు ఇచ్చాడంటే, ఆ యొక్క మహర్దశ అంటే మనం సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, మరి ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, మనకి గృహం ఇస్తున్నాడు. అన్నీ ఈ లోకంలో ఏది కావాలో మనం అడగకపోయినా 2004లో ఒకసారి నేను అడిగాను, ప్రభువా సేవకు వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది, మరి ఇంతవరకు మరి నేను యూనివర్సిటీలో మరి నేను ఉద్యోగం వదిలేసి ఇట్లా వస్తే మానసికంగా ఆయన అప్సెట్ అయిపోయాడు, ఆ యూనివర్సిటీలో అడవుల్లో తిరుగుతున్నాడని నా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి ప్రభువా అని 2004లో అడిగా, రాత్రంతా ప్రార్థన చేస్తే అడిగితే ప్రభు అన్నాడు, మరి నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు అన్నాడు. నీకు ఏ సమయంలో ఏది కావాలో నువ్వు అడగకపోయినా సరే నేను నీకు ఇస్తాను. ప్రస్తుతం నేను నీకు ఏం తక్కువ చేశానని ఇంతగా బాధపడుతున్నావు అన్నాడు. నీ లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశగా ఉన్నదనేసరికి నాకు మెడకాయ నరికేసినట్టుంది. ఎక్కడి నుంచో అడగటం మానేసా. నాకు ప్రార్థన చేస్తే నాకు అదివు ఇదివు, చర్చివు, సంఘం అది ఇది, నా సంఘాన్ని నేనే కడతా అన్నాడు కదా, ఆయనే కట్టుకుంటాడని నన్ను నేను దేవునికి మరి ఏ విధంగా యోగ్యుడిగా ఉండాలి అని ప్రార్థనలో గడిపేవాడిని. అలాంటి సమయంలో 2009లో ఒక కిరికిరి ల్యాండ్ ఇచ్చాడు. అది మళ్ళీ చేరే వరకు 2017 అయింది. ఇట్లా దేవుడు క్రమక్రమంగా మరి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, నన్ను గణపరచువాని నేను గణపరుస్తా అన్నాడు. ఏలీతో చెప్పాడు 1 సమయాల్లో, మరి ఏలీ నువ్వు నీ పిల్లలను గణపరుస్తున్నావు, కానీ వాళ్ళు మరి లోకాన్ని గణపరుస్తున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటి తెలుసా, సమూయేలు నన్ను గణపరుస్తున్నాడు, నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను. అది నా మనసు ఏంటంటే, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడతారు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టుకు తిరుగుతాను, నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తాను. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, ఎంతో చెప్పశక్యము కానీ హృదయానందం ఇస్తాను. 100 సమస్యలు ఉండొచ్చు, 1000 సమస్యలు ఉండొచ్చు, వాటిలో ఏ విధంగా వాటిని మరి త్రొక్కివేయాలో కావలసిన జ్ఞానం ఇస్తాను. జ్ఞానం అడగండి, మరి మీకు శక్తిని అడగండి, మీకు సామర్థ్యం అడగండి,
శ్రమల యందే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అది చెప్పశక్యం కాదు. శ్రమలు లేకపోతే నిజమైన క్రైస్తవుడు కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ కూడా హింస పడాల్సిందే. ఆ హింసలోనే దేవుడు సమీపంగా ఉంటాడు. నా కృప నీకు చాలును, నేను నీకు తోడై ఉన్నాను. మరి దేవుడు వాగ్దానం చేసే దేవుడు. మన జీవితాల్లో దేవుణ్ణి గనపరిస్తే ఏలియా, మరి దేవుణ్ణి గనపరచాల్సిన ఏలియా, సత్యం ఎరిగి అన్నీ తెలిసినటువంటి ఏలి తన కుమారులను గనపరిచాడు. కాబట్టి దేవుడు వారిని తృణీకరించినట్లుగా చూస్తున్నాం. సమూయేలుని గొప్ప ప్రవక్తగా చేసినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి గనపరిస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం మరి సమస్తాన్ని, మన ప్రాణం ఆయన వశంలో ఉన్నది. మన సకల మార్గములు అంటే అది చాలా గొప్ప విషయం. మనం ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలో ఆయన వశంలో ఉన్నాయి. ఏ దేవుని వశంలో ఉన్నవో ఆ దేవుణ్ణే గనపరచాలి. అప్పుడు మనకి శాంతి కలుగుతుందని దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.